ఇంటర్ ఏ బ్రాంచ్ అయినా ఏఐ కెరీర్ కోసం వివిఐఎస్ MBS డిగ్రీలో జాయిన్ అవ్వండి. కాల్ 8125021119. తెలుగు తెరపై ఒక సువర్ణ యుగాన్ని సృష్టించిన మహానటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజాలతో కలిసి నటించి తన అభినయంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న పద్మశ్రీ షావుకారు జానకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించిందన్న వార్త తెలుగు, తమిళ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. 1931 డిసెంబర్ 12న జన్మించిన జానకి చిన్నతనం నుంచే నాటకాలు, సంగీతంపై మక్కువతో పెరిగారు. అప్పట్లో మహిళలు సినిమాల్లోకి రావడం చాలా పెద్ద సాహసంగా భావించే రోజుల్లో ఆమె కుటుంబ పరిస్థితులు మరియు నటనపై ఉన్న మక్కువతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అచ్చ తెలుగుదనంతో, పద్ధతైన అభినయంతో అందరినీ ఆకట్టుకున్న ఆమెకు అనతి కాలంలోనే అగ్రదర్శకుల దృష్టిలో పడే అవకాశం దక్కింది. ఇక ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా 1950లో విడుదలైన షావుకారు. లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు కథానాయకుడిగా నటించిన తొలి చిత్రాల్లో ఇది ఒకటి. ఈ సినిమాలో జానకి అభినయం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు ఆమె పేరు ముందు షావుకారు అనే పదం శాశ్వతంగా అతుక్కుపోయింది. అప్పటి నుంచి ఆమెను అందరూ షావుకారు జానకి అని పిలవడం ప్రారంభించారు. 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె కెరీర్లో ఏకంగా 400లకు పైగా చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, తల్లిగా, అత్తగా ఇలా ఏ పాత్ర ఇచ్చినా దానికి ప్రాణం పోశారు. డాక్టర్ చక్రవర్తి, రంగూన్ రౌడీ, బలిపీఠం వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో ఆమె నటన ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. తమిళంలోనూ శివాజీ గణేశన్, ఎంజీఆర్ వంటి దిగ్గజాలతో నటించి అక్కడ కూడా టాప్ హీరోయిన్ గా వెలిగారు. ఇక సినీ రంగానికి ఆమె చేసిన అమూల్యమైన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2022లో దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీతో ఆమెను ఘనంగా సత్కరించింది. వయసు మీద పడినప్పటికీ సినిమాలపై ఉన్న మమకారంతో అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాల్లో కనిపిస్తూ యువ నటీనటులకు స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం 94 ఏళ్ల వయసులో శ్వాసకోశ, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె వారం రోజుల క్రితం చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరారు. బుధవారం రాత్రి నుంచి ఆమె ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా మారినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నారు. ఒక శకానికి ప్రతిరూపమైన షావుకారు జానకి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుందాం.